ఇండియా సక్సెస్ఫుల్ టెస్ట్ పృథ్వీ 2 అండ్ అగ్ని-1 బాలిస్టిక్ మిసైల్స్ అనేవి డిఆర్డిఓ వాళ్ళు సక్సెస్ఫుల్గా టెస్ట్ చేయడం జరిగింది. సో వాటికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి చూద్దాము. ఓకే, పృథ్వీ 2 షార్ట్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్. ఓకే, మనకి క్రూయిజ్ మిసైల్ బాలిస్టిక్ మిసైల్ అనేది తెలుసు. దాంట్లో భాగంగానే పృథ్వీ మిసైల్ వచ్చేసి మనకి బాలిస్టిక్ మిసైల్. దీని యొక్క రేంజ్ వచ్చేసి 250 to 350 కిలోమీటర్స్. ఇది మీడియం రేంజ్, షార్ట్ రేంజ్ సారీ. ఓకే, సో లిక్విడ్ ఫ్యూయల్ని క్యారీ చేయడం జరుగుతుంది. సో అదేవిధంగా 500 kg పేలోడ్ అనేది ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ అగ్ని-1 మిసైల్ వచ్చేసి మీడియం రేంజ్ మిసైల్, 700 to 900 కిలోమీటర్స్ వరకు సాలిడ్ ఫ్యూయల్ యూజ్ చేస్తారు. సో ఈ డిఫరెన్స్ ఇక్కడ అడిగే ఛాన్సెస్ ఉంది. అది ఏ ఫ్యూయల్ ద్వారా నడుస్తుంది అంటే పృథ్వీ వచ్చేసి మనకి లిక్విడ్ ఫ్యూయల్ అయితే మనకి అగ్ని-1 వచ్చేసి మనకి సాలిడ్ ఫ్యూయల్తోని. అదేవిధంగా 100 kg పేలోడ్ వరకు క్యారీ చేయగలదు. ఓకే, డిఆర్డిఓ అండర్ స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్లో భాగంగా డిఆర్డిఓ వాళ్ళు డెవలప్ చేయడం జరిగింది. సో ఇలాంటి ఆపరేషన్స్ తరచుగా మనం చూస్తూ ఉంటాం కదా. సో ఇండియన్ యొక్క డిఫెన్స్ కేపబిలిటీని షోకాజ్ చేసేందుకు, అదేవిధంగా మన యొక్క మిసైల్ టెక్నాలజీని అప్గ్రేడ్ చేసుకునేందుకు ఇవి రెగ్యులర్గా టెస్టింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, సో అదేవిధంగా క్రెడిబుల్ మినిమం డిటరెన్స్, డిమాన్స్ట్రేట్ ఇండిజినస్ మిసైల్ స్ట్రెంత్, నెక్స్ట్ వచ్చేసి స్ట్రాటజిక్ రెడీనెస్ ఎమిడ్ రీజనల్ టెన్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని అరికట్టడం కోసం అని చెప్పేసి ఈ మిసైల్ టెక్నాలజీని ఉపయోగిస్తూ ఉంటాము. సో మనం తరచుగా న్యూస్లో చూస్తాం ఆకాష్, ఇవన్నీ కూడా మనకు అడ్వాన్స్డ్ మిసైల్ సిస్టమ్స్ అన్నమాట. సో దాంట్లో భాగంగానే ఇప్పుడు పృథ్వీ 2 వర్షన్ని, అగ్ని-1 వర్షన్ని కూడా టెస్ట్ చేయడం జరిగింది. ఇది మీడియం రేంజ్, ఇది వచ్చేసి షార్ట్ రేంజ్. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్.